ఒక్కటేసారి శాంక్షన్ చేసి 22,500 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఆ శాంక్షన్ చేసి ఇల్లు మొదలు పెడుతున్నప్పుడు ఆ రోజు కలిగినటువంటి తృప్తి ఏ రోజు కలగలేదు నా రాజకీయ జీవితంలో. ఈ రోజు మరొక్కసారి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు వాళ్ళందరికీ ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేస్తాం. ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా పెడతామని ఆనాడు చెప్పినట్టు మీదుగా ఆనాడు బడ్జెట్లో ప్రవేశపెట్టే కాదు, ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ పిల్లలతో కూర్చొని తింటున్నప్పుడు కలిగినటువంటి తృప్తి నాకు ఈ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. ఈ రోజు నేను పొందినటువంటి అనుభూతి. రైతులు పంట పండిస్తే పండించినటువంటి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు లక్షల మంది రైతుల అకౌంట్లోకి డబ్బులు పంపించినప్పుడు కలిగినటువంటి ఆనందం ఏ రోజు నేను పొందలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సగం జనాభాపై ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసి ఆ మహిళలు తీసుకునే టికెట్లకు సంబంధించిన డబ్బుని లక్షల మంది మహిళల టికెట్ల డబ్బుని వారు కట్టే బదులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ నుంచి ఆర్టీసీకి ప్రతి నెల మేము పంపించినప్పుడు ఈ రాష్ట్ర మహిళల్ని మహాలక్ష్మిలాగా మనం గౌరవించుకొని వాళ్ళకి ఆదా చేస్తున్నందుకు పొందినటువంటి తృప్తి చాలా గొప్పగా ఉంది. ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని ఆ ఎదుగుదలతో కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను చదివించుకొని కుటుంబాలు నిలబడే విధంగా మహిళలు ముందుకు రావాలని వాళ్ళని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ప్రకటిస్తే ఆ ప్రకటన నిజం చేయటం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని బ్యాంకు లింకేజ్ ద్వారా మహిళలకు ఇప్పిస్తామని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నవ్వారు. ఇది సాధ్యమా? సాధ్యం చేసి చూపించాం. కేవలం 2.5 సంవత్సరాల్లో 67,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దాటేటట్టుగా వాళ్ళకి బ్యాంకు లింకేజ్ ద్వారా మహిళలకి రుణాలు ఇప్పిస్తా ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరంగా ప్రజల పక్షాన తీసుకున్నటువంటి నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలకి ఆ ఇంట్లో దురదృష్టవశాత్తు ఎవరికైనా అనారోగ్యం గురైతే గతంలో చూశాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన వనరులతో మనం బాగా బాగుపడవచ్చని ఆలోచన చేస్తే ఉన్న ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసి గాలికి వదిలేస్తే అనేక కుటుంబాలు వారికి ఉన్న భూమిని అమ్ముకొని ఇంట్లో స్త్రీలు ఉంటే వాళ్ళ మెడల్లో ఉన్న పుస్తెలను కూడా అమ్ముకొని వైద్యం చేపించుకొని వాళ్ళు పడినటువంటి బాధలు చూసిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో తప్పనిసరిగా రాజీవ్ ఆరోగ్యశ్రీని మళ్ళీ ముందుకు తీసుకొని పోతాం. ఇది 5 లక్షలు కాదు, సంవత్సరానికి 10 లక్షల వరకు ఒక కుటుంబం వైద్యం చేపించుకునేటట్టుగా పథకాన్ని తీసుకొని వస్తామని చెప్పి దాన్ని మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో మనం ఇచ్చిన బియ్యం ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా బియ్యాలు ఇస్తా ఉంటే ఆ బియ్యం తినలేక ఆ బియ్యాన్ని అక్కడికక్కడికే అమ్ముకొని పోయేటువంటి దృష్టాంతాలు అనేక గ్రామాల్లో చూశాం. కాదు కూడదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఈ రాష్ట్రంలో సన్న బియ్యంతో భోజనం చేయాల్సిందే అని చెప్పి 1,15,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే 1,06,00,000 కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ప్రతి కుటుంబానికి మనిషికి 6 కేజీల లెక్కగట్టి ప్రతి ఇంటికి పంపిస్తా ఉన్నాం. వాటితో పాటు
ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచన చేసి ఈ ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నాంది పలికిపోతా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పారు, హరే కృష్ణ మిషన్ చాలా రుచిగా ఉండాలి, వేడిగా ఉండాలి, న్యూట్రిషియస్ గా ఉండాలి. పిల్లలు ఎవరు కూడా అరే ఇది బాగాలేదనేటువంటి బాధ ఉండటానికి వీల్లేదనే దిశలో దీని క్వాలిటీ చెక్ చేసి కావలసిన మెనూ తయారు చేసి ఏ సమయానికి ఏ రోజు ఏది పెట్టాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెనూ తయారు చేసి ఆ అల్పాహారంతో పాటు పిల్లలు ఎదగటానికి కావలసినటువంటి ఒక గ్లాసు పాలు కూడా వారానికి 3 రోజులు పిల్లలకి ఒక గ్లాసు పాలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టాం. మరో 3 రోజులు రాగి జావా, మరో 3 రోజులు ఒక గ్లాస్ ఇచ్చేటట్టుగా అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు, 3 రోజులు జావా, మొత్తంగా 6 రోజులు కూడా చాలా మంది డాక్టర్లతో ఆలోచన చేసి పౌష్టిక ఆహారాన్ని మెనుగా తయారు చేసి అందిస్తా ఉన్నాం. చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు ప్రభుత్వాలు ఫ్రీబీస్ అని. ఇది ఫ్రీబీస్ కాదు. ఎవరైనా ఉచితాలుగా ప్రభుత్వాలు పంచుతున్నాయని ఎవరైనా భావిస్తే వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నట్టుగానే మనం భావించాలి. మనం ఈరోజు దేని మీద పెట్టుబడి పెట్టినా, పరిశ్రమల మీద కానీ, డ్యామ్స్ మీద కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ మీద పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడి తర్వాత రాష్ట్రానికి స్థూల ఆదాయ ఉత్పత్తి పెంచుకోవటం కోసమే మనం పెట్టుబడి పెడతాం. ఆ పెట్టుబడే ఈ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకాలుగా మారతాయి. ఈరోజు ఉచితాలని పిల్లలకి ఉదయం పూట అల్పాహారం విందు కానీ, లేకపోతే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కానీ, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కానీ, లేకపోతే అందరికీ సన్నబియ్యం ఇచ్చే పథకం కానీ, లేకపోతే మహిళలందరూ ఆర్టీసీలో ఉచితంగా తిరిగే పథకం కానీ, ఏ పథకం తీసుకున్నా ఇవి ఉచితాలు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఎదగటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడిగానే చూడాలి. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో మనుషులు అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడైతే అనారోగ్యంగా ఉంటారో కుటుంబాలు ఉత్పత్తి తగ్గటమే కాదు, ఆ కుటుంబం మీద సమాజం మీద భారంగా మారుతారు వారు. ఎప్పుడైతే చదువుకున్నటువంటి విద్యార్థులు మేధస్సుతో ఎదుగుతారో వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధికి వజ్రాల్లాగా మారుతారు. చదువు లేకుండా ఆ మెదడు ఆగిపోతుందో అప్పుడు రోజువారీ కూలి 100 రూపాయలకో 200 రూపాయలకో వాళ్ళు మారి ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ వాటా తగ్గిపోతుంది. అదే వాళ్ళు కంప్యూటర్ సైంటిస్ట్ గానో, ఇంజనీర్ గానో, డాక్టర్ గానో, ఒక లాయర్ గానో ఎదిగితే రోజుకి 1000 రూపాయల ఆదాయం సంపాదించి ఆ ఆదాయంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారు. ఆరోగ్యంగా పెరిగేటువంటి మానవ వనరులు ఈ రాష్ట్ర అభివృద్ధి